హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు రెసిపీ పాలకూర చట్నీ. ఈ చట్నీ అన్నంలోకైనా దోశలోకైనా చాలా మంచి కాంబినేషన్. మరి లేట్ చేయకుండా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు ఇలా మద్దకు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఆయిల్లో అంతా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో పాలకూరని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. పాలకూరలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ పాలకూర మగ్గిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నీరు ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాలకూర కంప్లీట్గా చల్లగయ్యాక మిక్సీ జార్ తీసుకొని మనం మగ్గించుకునేదంతా మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తిరువాత కోసం అదే కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన పాలకూర చట్నీ రెడీ అయినట్టే అండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.